హలో. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! అక్టోబర్ మంత్‌లో మనకి 36 ఆర్డర్స్ వచ్చాయి. అండ్ 36 ఆర్డర్స్ హ్యాండిల్ చేశాను సింగిల్ హ్యాండెడ్‌లీ. లైక్ ఐ వాస్ సో హ్యాపీ. ఈ వీడియోలో అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆర్డర్స్ గురించి. ఇట్స్ అబౌట్ మై జర్నీ, స్లీప్‌లెస్ నైట్స్, స్ట్రగుల్స్, అప్స్ అండ్ డౌన్స్ అండ్ ద సెల్ఫ్ కేర్ ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. మొత్తం సెల్ఫ్ కేర్‌ని వదిలేసాననమాట నేను. సో, యూ ఆల్ నో బిజినెస్ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అందులో ఒక సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేయడం అస్సలు అది అయ్యే పని కాదు. బట్ ఐ హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. నేను ఐ మీన్ లైక్ ప్యాకేజింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, షిప్పింగ్ ఎవ్రీథింగ్ నేనే చేస్తాను. ఒక షిప్పింగ్ చేసేదానికి అండ్ ఆల్సో మెటీరియల్ కొన్నప్పుడు అవన్నీ మోసుకురావాలి కదా! అవన్నీ నేను చేయలేను కాబట్టి వీటన్నిటికి ఏంటి మా మమ్మీని యూజ్ చేస్తాననమాట. సో, మా మమ్మీని హెల్ప్ తీసుకొని, మా మమ్మీని తీసుకొని వెళ్ళి అన్నీ చేస్తాను నేను. లైక్ మేము ఎలా అంటే ఎవ్రీ డే బై డే పోస్టల్ సర్వీస్‌కి ఆల్మోస్ట్ లైక్ 4 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తాం. సమ్‌టైమ్స్ వాక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. మాకు అలవాటది. నేను, అమ్మ వెళ్ళిపోయి చేసుకొని అంటే వచ్చి కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. లేకుంటే ఆటో తీసుకుంటాం. సో, ఆటో చార్జెస్ వచ్చి లైక్ చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు. 60 వెళ్ళటానికి, 60 రావటానికి టోటల్‌గా 120 ఖర్చు అవుద్దనమాట. బట్ వి మేనేజ్ సమ్‌హౌ అట్లా. ఔట్ ఆఫ్ 36 ఆర్డర్స్ లైక్ అంటారు కదా! ఏవి డ్యామేజ్ అవ్వలేదు, ఏవి పోలేదు, అంతా ఓకేనా, సేఫ్ అనంటే ఓన్లీ 2 స్మాల్ డ్యామేజెస్ వచ్చాయి. అండ్ అవి ఎలా రెక్టిఫై చేయాలి అని నేను కస్టమర్స్ చెప్పే లోపే వాళ్ళు వాటిని నీట్‌గా రెక్టిఫై చేసుకున్నారు. సో, ఏంటంటే చిన్నవన్నమాట. షిప్పింగ్ టైంలో ఇట్లా కొంచెం అట్లా కదిలిపోయి ఓపెన్ అయిపోవడాలు, టేప్ ఊడిపోవాలి. సో, అట్లాంటి వాటికి వాళ్ళే ఫెవికాల్ వేసుకొని, వాళ్ళే టేప్ వేసుకొని నాకు పిక్చర్స్ షేర్ చేశారనమాట. సో, ఇట్లా ఉడినియి బట్ ఓకే మేము చేసేసుకున్నాం అని చెప్పి. సో, అంత చిన్న మైనర్ థింగ్స్ వచ్చాయి తప్ప ఇంకేవి రాలేదు. అండ్ ఈ పీపుల్ షేర్ మై పేజ్ టు దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో, దట్స్ హౌ లైక్ ప్యూర్ లవ్ అండ్ ఆల్సో లైక్ లైక్ ఫ్రీ ప్రమోషన్ అనమాట. సో, అట్లా ఫ్రీ ప్రమోషన్ అయిపోద్ది నాకు. ఏ కొలాబరేషన్స్ అట్లా ఏం చేయను నేను. వాళ్ళ ప్రోడక్ట్ నచ్చితే ఆటోమేటిక్‌గా వాళ్ళే చెప్తారు అట్లా. ద ఛాలెంజ్ విత్ మై సెల్ఫ్ లైక్ వన్ ఛాలెంజ్ నేను రీసెంట్‌గా డిసైడ్ అయ్యాననమాట. సో, అంటే మొత్తం ఈ ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ మంత్ మొత్తం లైక్ 30 డేస్ నేను కాన్స్టెంట్‌గా వర్క్ చేసిన తర్వాత ఫైనల్‌గా నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ నుంచి ఏమనుకున్నా అంటే లైక్ ఒక సెల్ఫ్ కేర్ పార్ట్ తీసుకున్నాం. లైక్ ఒక స్టెప్ ఇప్పుడేంటంటే అన్నీ చేసుకుంటున్నా కదా! హాఫ్ వేలో ఉన్నా. నేను చెప్పట్లేదు ఫుల్ సక్సెస్ కాదు. జస్ట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నా అనమాట. సో, ఒక స్టెప్ వెనక్కేద్దాము. ఆల్రెడీ 36 ఆర్డర్స్ చేశాం కాబట్టి ఆ స్ట్రెస్ అన్నిటిని పక్కన పెట్టి లైక్ కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని నాకు అనిపించింది. సో, ఒక స్టెప్ బ్యాక్ ఏద్దాం. బ్యాక్ ఏయడం అంటే బిజినెస్ నుంచి కాదనమాట. జస్ట్ సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి ఒక స్టెప్ బ్యాక్ ఏసి సెల్ఫ్ కేర్ అనేది అయితే తీసుకుందాం అన్న ఒక పాయింట్ అయితే నాకు మైండ్‌కి వచ్చింది. సో, అది గాని ఎందుకు అనంటే లైక్ నేను దానికి ముందు ఒక 2 మంత్స్ బ్యాక్ అప్పుడు ఉండగొచ్చి 67 కేజెస్ అనమాట. సో, ఇప్పుడు నేను మొన్న చూసుకున్నప్పుడు ఏందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ టైంకి తీసుకోకపోవటం, స్లీప్ సరిగ్గా లేకపోవటం. సో, ఈ మెంటల్ ప్రెషర్ అవ్వచ్చు, పీస్ ఇదంతా లేకపోవటం వల్ల ఐ వాస్ ఆల్మోస్ట్ లైక్ 75 కేజెస్ అనమాట. సో, అంటే నేను ఫస్ట్ ఆలోచించాను ఇది చెప్పొచ్చా, చెప్పకూడదా, ఇంట్లో మెన్షన్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు బి వెరీ రియల్ అండ్ చాలా మంది ఇది ఫేస్ చేస్తున్నారు. ఐ వాంటెడ్ టు లెట్ దెమ్ నో దట్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ థింగ్. బట్ మీరు అక్కడ ఆగిపోతున్నారు. నేనేమంటానంటే ఒక స్టెప్ బ్యాక్ వేసి సెల్ఫ్ కేర్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో, కామన్ థింగ్ ఏంటంటే లైక్ నేను షేర్ చేయొద్దు అనుకుంటున్నా. బట్ ఐ వాంటెడ్ టు షేర్ లైక్ చాలా ఉమెన్, చాలా గర్ల్స్ ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్, మెన్సురేషన్ సైకిల్ అనేది మనకి మిడిల్ ఆఫ్ ద డేస్ వచ్చి 20-28 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైకిల్ అనేది స్టార్ట్ అవుద్ది మనకి. సో, అంటే నేను ఇది అనుకోవచ్చు ఎందుకు ఇదంతా అనంటే ఐ హ్యావ్ టు సే దట్ ఈ గ్యాప్‌లో లైక్ ఐ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో లైక్ అది 1 కేజీ అవ్వచ్చు, 2 కేజీస్ అవ్వచ్చు తగ్గాలి. అంటే నేను ఈ బిజినెస్‌తో పాటు ఇది గాని హ్యాండిల్ చేసుకోవాలి. లైక్ ఎక్కువ అది ఇది కాకుండా జస్ట్ హోమ్ ఫుడ్, హోమ్ ఎక్సర్సైజెస్‌తోనే రిడ్యూస్ చేసుకోవాలి. అంటే సెల్ఫ్ కేర్ తీసుకుంటే అంటే ఆటోమేటిక్‌గా మనకి మెంటల్ పీస్ అనేది గాని వస్తది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మనం కొంచెం స్ట్రాంగ్ అయితే అది సెల్ఫ్ కేర్ అవ్వచ్చు, మెంటల్ పీస్ అవ్వచ్చు, ప్రెషర్ నుంచి పక్కకు వస్తే మన బిజినెస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. మనం ఒక స్ట్రెస్‌లో ఉండిపోయి ఒక ఫుడ్ గిడ్డలి
ఇప్పుడు టైంకి ఫుడ్ లేకపోతే, టైంకి స్లీప్ లేకపోతే ఆటోమేటిక్‌గా స్ట్రెస్ అనేది మైండ్‌కి వచ్చేస్తాయి. మైండ్‌కి వచ్చేటప్పుడు మనకున్న ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయాలన్నా అది అవ్వదు. సో, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బిజినెస్. కాబట్టి నేనేంటంటే ఒక స్టెప్ బ్యాక్‌కొచ్చి సెల్ఫ్ కేర్ తీసుకున్నా. అండ్ ఈ సెల్ఫ్ కేర్ స్ట్రాంగ్ అయితే మన బిజినెస్ కానీ స్ట్రాంగ్ ఉంటుంది అన్న ఒక పాయింట్ చెప్పడానికి నేను మీకు ఇది చెప్పాను. సో, ఔట్ ఆఫ్ ద టాపిక్ ఉంది ఏంటి అని అనుకున్న వాళ్ళకి మీకు చూసుకుంటూ వస్తే మీకు కొంచెం అర్థమవుతదనమాట. సో, అందుకోసమని అండ్ ఐ వాంటెడ్ టు లెట్ పీపుల్ లైక్ ఎవరైతే కొంతమంది లైక్ నేను చేయలేకపోతున్నాను, పెట్టలేకపోతున్నాను, ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను అనుకుంటారో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మైండ్ సెట్‌ని కరెక్ట్‌గా పెట్టుకోండి. చాలా మంది మెసేజెస్, చాలా మంది డీఎమ్స్ రిలేటెడ్ అబౌట్ దిస్ వస్తున్నాయి. నేను వరుసగా చెప్తూ వస్తాను. ఒక్కొక్కరు ఏదైతే నాకు మెసేజ్ చేస్తారో అవన్నీ లైక్ నాకు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కాల్స్ అట్లా చేస్తాము అని. సో, అవన్నీ నాకు సెట్ అవ్వదు అంటే టైం సెట్ కావట్లేదు కాబట్టి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, అందరికీ యూజ్ అవుతుంది కదా! అందరూ చూసిన వాళ్ళకి. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మనం స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో, అది నా పాయింట్ అనమాట. సో, నేనేంటంటే నౌ ఐ రియలైజ్డ్ సెల్ఫ్ కేర్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సక్సెస్ అని. ఐ వాంటెడ్ టు షో పీపుల్ దట్ ఇట్స్ ఓకే టు గ్రో స్లోలీ, ఇట్స్ ఓకే టు టేక్ రెస్ట్, బట్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. ది మెయిన్ థింగ్. ఎండ్ ఆఫ్ ద మంత్ లైక్ I'll share results. Maybe I lose 1 or 2 kgs or just feel better mentally. So that's the kind of growth I want now, both inside and outside for my self-care and also for my business. అంటే బిజినెస్ స్ట్రాంగ్ అవ్వటానికి. సో, అది. అండ్ ఇప్పుడు I wanted to address very few comments ఫ్రమ్ యూట్యూబ్. లైక్ ఇది చిన్న టాపిక్ బట్ ఇట్స్ వెరీ పర్సనల్ అనమాట. సో, ఆ 2 కామెంట్స్ నేను ఆల్రెడీ డిలీట్ చేశాను. బట్ ఐ వాంటెడ్ టు అడ్రస్ ఇన్ దిస్ వీడియో. లైక్ ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. బట్ హౌ వీ హ్యావ్ టు క్లోజ్ దెమ్ అన్నది నేను ఇప్పుడు చెప్తాను మీకు. లైక్ సమ్ పీపుల్ కామెంటెడ్ లైక్ వై డోంట్ యూ గెట్ రెడీ ప్రాపర్లీ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అన్నది అడిగారు. సో, వాళ్ళు అంత చక్కగా ఇంకేం కామెంట్ పెట్టలేదు. చాలా చందానంగా కామెంట్ పెట్టారు. బట్ అవి నేను డిలీట్ చేస్తాను అనమాట. హానెస్ట్లీ గైస్, మేనేజింగ్ 36 ఆర్డర్స్ ఇన్ 30 days, ప్యాకింగ్, ఎడిటింగ్, యూట్యూబ్లో యాక్టివ్ ఉండటం, ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ థింగ్ కదా. సో, చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది. నాకు ఎలాగంటే నాకు టైం లేదు మేకప్ చేసుకోవడానికి ఆర్ టు లుక్ పర్ఫెక్ట్. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కానీ అంటే నేను మీకు బ్యాక్ సైడ్ నేను చూపించలేను కానీ వీడియోలో నాకు అవ్వదు. ఎట్లుందంటే మొత్తం రూమ్ అంతా తెచ్చిన మెటీరియల్ ప్యాకేజెస్, బాక్సులు, థ్రెడ్ బ్యాంగిల్ బాక్సులు అవి ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను వీడియో చేయాలి. ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఇది ఒకరికి యూజ్ అవ్వాలి. ఆల్రెడీ నా వీడియోస్ కొంతమందికి యూజ్ అవుతున్నాయి కాబట్టి నేను పోస్ట్ చేయాలి. అట్లనే ఇంత రష్లో నేను ఇప్పుడు గబగబా ఏమంటారు ఆ ఫౌండేషన్లు తెచ్చుకొని, ఆ మేకప్లు తెచ్చుకొని గబగబా తీసుకొని వచ్చి ఇవన్నీ వేసుకొని చెయ్యాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ చేయాలంటే 1 hour టైం పడుతుంది. ఈ 1 hour టైం తీసి పక్కన వేస్తే నాకు 1/2 hourలో వీడియో కంప్లీట్ అయిపోద్ది. సో, నేను ఇది చూసుకోవాలా, నేను మేకప్ వేసుకోవాలి, ఇట్లున్నా అట్లున్నా అని చూసుకోవాలా. మీరు చెప్పండి అసలు అవుతుందా ఒక మనిషి ఇన్ని చేసుకోవాలంటే? అని అనొచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. అంటే అంత స్తోమత నాకుంటే వచ్చిన ప్రాఫిట్స్లో నేను ఒకరికి పెట్టగలిగే అంత ఇది ఉంటే నేను చూసుకోండేదాన్ని. బట్ ప్రెసెంట్ ఇప్పుడు నేనే కష్టపడాలి, నేనే అన్ని చూసుకోవాలి. నాకు వేరొకరికి ఇచ్చేంత మనీ నాకు రావట్లేదు. వచ్చినప్పుడు చూద్దాం. సో, ఆ కామెంట్స్ చూస్తే నాకు కొంచెం హర్ట్ అయింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ నేను డిలీట్ చేశాను ఫ్రమ్ యూట్యూబ్ అండ్ ఫ్రమ్ మైండ్ ఆల్సో. అండ్ లైక్ ఈ కామెంట్స్ కంటే టు బీ ఫ్రాంక్ నేను 4 years నుంచి ఇందులో ఉన్నా. నాకు చాలా కామెంట్స్ వచ్చేవి. ఏంటంటే ఒకటి అమ్మాయి నా సైడ్. సో, ఐ వాస్ టెల్లింగ్ మై సైడ్ ఆఫ్ రిలేటివ్స్, మై సైడ్ ఎట్లా ఉంటారు అన్నది. మీ సైడ్ మంచిగా ఉంటే ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ నా సిచ్యువేషన్ నాకున్న ఇది చెప్తున్నా. సో, నా సైడ్ ఆఫ్ రిలేటివ్స్ ఎట్లాగంటే అమ్మాయిలు ఏం చేయలేరు, చేయకూడదు, చెయ్యలేరు అన్నది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏం చేయలేరు వాళ్ళు, జస్ట్ చదివితే చదివినట్టు, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి అన్నది కాన్సెప్ట్ అనమాట. బట్ నాకు మా మమ్మీ సపోర్ట్ వల్ల అంటే నేను ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. పనికి వెళ్ళటం ఒక ఇది అంటే ఒక ఐటీ జాబ్ సెర్చ్ చేసుకొని ఉంటుంది. సో, ఎలాగో వాళ్ళు దూరం పంపించి అది చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఐ స్టార్టెడ్ బిజినెస్. సో, స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఎదిగిపోద్దాం నాకు భయం ఉంటుంది కదా. అలాంటి టైంలో
ఒక 2, 3 వచ్చేటివి కామెంట్స్. అది పక్కన పెడితే లైక్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్న స్టేజ్‌కొచ్చేసరికి ఎట్లాగైపోయిందంటే, ఏం చేస్తుంది ఆ అమ్మాయి? గాజులు, దారాలు చుట్టుకుంటుందా? అది బిజినెస్ చేసుకుంటుందా ఇంట్లో కూర్చొని? పూసలు అమ్ముకుంటుందా? పూసలు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తుందా? సో, అట్లాంటి కామెంట్స్ మనకి బోలెడన్ని వచ్చాయనమాట. నా క్యారెక్టర్ వచ్చి, నా బిహేవియర్ వచ్చి ఎట్లాగంటే అసలు అవేం పట్టించుకోను. చాలా లైట్ తీసుకుంటాను అనమాట నేను. ఈవెన్ నన్ను ఒక 2, 3 బూతులు నేను నార్మల్ చెప్తున్నా, వల్గర్ వర్డ్స్ యూజ్ చేసినా సరే అటు సైడ్ నుంచి నేను ఎలాగంటే ఎందుకో తెలీదు, నా మైండ్ సెట్ అవ్వచ్చు. నా మైండ్ సెట్ అది. నాకు అది బెనిఫిటో లేకపోతే ప్రాబ్లమో నాకు తెలీదు గానీ నేనెట్లా అంటే ఎక్కువ తీసుకోను. చాలా లైట్ తీసుకుంటా, వదిలేస్తాను. అది కేవలం మా మమ్మీ విషయానికొస్తే తప్ప ఇంకా నా విషయాల దగ్గరకొస్తే నేను అసలు పట్టించుకోననమాట. అంతే. అంత లైట్ మైండెడ్‌గా ఉంటా. ఇంకొకటేంటంటే నేను అదేదైతే కామెంట్ అనేది ఉంటదో ఆ కామెంట్‌కి నేను వర్క్ చేసి నా వర్క్ ఉంటది గదా! సో, నా వర్క్ రిలేటెడ్ అది ఎవరైనా అది విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు వాళ్ళకి సమాధానం నా వర్క్ ద్వారా వెళ్ళాలి అన్నది నా పాయింట్. సో, లైక్ నాకెలాగంటే టైమే సమాధానం చెప్తది ప్రతి దానికి అన్నది నాకుంటది. చాలా లేట్‌గా సమాధానం చెప్తది టైము. బట్ ఆ పేషెన్స్ అనేది మనలో ఉండాలి. అది నాకైతే ఆ పేషెన్స్ ఉంది అండ్ చాలా లైట్ మైండెడ్‌గా తీసేసుకుంటా అన్నిటిని. ఏది ఎక్కువ మైండ్‌కి తీసుకోను. ఓన్లీ ఒక థింగ్ ఏదైనా మైండ్‌కి తీసుకుంటానంటే మా మమ్మీ విషయం తప్ప ఇంక నేను ఏది మైండ్‌కి తీసుకోననమాట అంతే. అక్కడి వరకొస్తే నేను అసలు మళ్ళీ ఇంకా అసలు ఒప్పుకోను. నా రిలేటెడ్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ ఏ కామెంట్ చేసినా నేను అసలు పట్టించుకోననమాట. బట్ అది ఏదైనా కొంచెం హర్టింగ్‌గా ఉంది. అది దానివల్ల ఇంకొకరు ఆ కామెంట్ చూసి ఇంకొకరికి ఆలోచన వచ్చి అదే కామెంట్ పెడతారు అనిపిస్తే అవి డిలీట్ చేసేస్తాను అంతే తప్ప నేను వాటి మీద ఫోకస్ చేయను. సో, ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే ఐ గాట్ ఆల్మోస్ట్ 3 టెక్స్ట్ మెసేజెస్ అండ్ 2 కాల్స్ అనమాట. సో, ఇద్దరు రిక్వెస్ట్ చేశారు. మేము కాల్ చేసి మాట్లాడాలి. బికాజ్ మీ వీడియోస్ చాలా మోటివేషనల్‌గా ఉన్నాయి. మా బిజినెస్ మేము ఆపేసాం. చాలా ఇయర్స్ బ్యాక్ అంటే లైక్ 3, 4 ఇయర్స్ బ్యాక్ ఆపేసాము. వి వాంటెడ్ టు స్టార్ట్ ఇట్ నౌ బికాజ్ నీ వీడియోస్ చూసినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ కొంచెం నీతో మాట్లాడితే బాగుంటుందంటే యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ టు దెమ్. నేను మాట్లాడేంత టైం నేను పెట్టలేను. ఎందుకంటే ఒకసారి నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఐ పుట్ ఆల్మోస్ట్ లైక్ 1 to 1.5 hours పెట్టేస్తాను అనమాట. ఆ పర్టికులర్ పర్సన్ రిలేటెడ్ వాళ్ళు చెప్పేది నేను వినాలి. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటిలో నుంచి ఎలా బయట రావాలని. సో, ఇది ఎలాగైపోతుందంటే మోటివేషన్ క్లాస్ లాగా అయిపోతుంది. అండ్ అది నా వర్క్‌కి కొంచెం అంటే లైక్ నాకు టైం సరిపోవట్లేదనమాట. సో, అందుకనేసి నేనేం చెప్పానంటే నేను వాయిస్ మెసేజెస్ పెడతానండి. కాల్స్ అయితే చేయలేను అని చెప్పాను. సో, ఎవరైతే అడిగారో వాళ్ళకి రియల్లీ సారీ టు దెమ్. వాళ్ళలో ఇద్దరు లేడీస్. వాళ్ళు మ్యారీడ్ వుమెన్. సో, ఒక అమ్మాయి వచ్చేసి అన్‌మ్యారీడ్. వీళ్ళు మ్యారీడ్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకొచ్చిన కామెంట్స్ హస్బెండ్ నుంచి కాదు, అత్తయ్య మావయ్య నుంచి కాదు. దే గాట్ దోస్ కామెంట్స్ ఫ్రమ్ రిలేటివ్స్. జస్ట్ ఆ రిలేటివ్స్ అన్నారంట అందుకని బిజినెస్ ఆపేశారు. సో, నా మైండ్ ఎట్లాగంటే మనకి యాజ్ ఏ గర్ల్‌గా మనకి మ్యారేజ్ ముందు ఫాదర్ సపోర్ట్ ఉండాలి. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. లేదంటే అత్తయ్య మామ సపోర్ట్ ఉండాలి. ఓకే. దే గాట్ హస్బెండ్ సపోర్ట్. ఈవెన్ అత్తయ్య మామయ్య సపోర్ట్ బానే ఉంది. బట్ వీళ్ళందరిని వదిలేసి దే టుక్ వెరీ పర్సనల్ అబౌట్ ద రిలేటివ్స్. వాళ్ళు ఏదైతే కామెంట్ చేశారో దాన్ని పర్సనల్‌గా తీసేసుకున్నారు. సో, నేను అదే చెప్పాననమాట. మనకి కొన్ని మంది పర్సన్స్ ఉంటారు. ఎవరి మాట అయితే మనకి మైండ్‌కు తీసుకోవాలి అన్నది మనం ఫస్ట్ మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. తర్వాత మిగిలినవన్నీ. సో, అట్లా తీసుకుంటే లైక్ నాకు చాలా ఉన్నాయి. అవన్నీ నేను పట్టించుకోలేదు. ఈరోజు నేను చేసే వీడియోస్ అవ్వచ్చు, నేను చేసే వర్క్ వల్ల కొన్ని వీడియోస్ లైక్ ఒక వీడియో మిలియన్ వెళ్ళింది. కొన్ని వీడియోస్ చాలా వరకు లాక్స్‌లో వెళ్ళాయి. నేను ఎప్పుడైతే నేను కెరియర్ స్టార్టింగ్‌లో ఉన్నానో అప్పుడు ఒక రిలేటివ్ పర్సన్ ఫ్యామిలీ నుంచి లైక్ అవసరమా నీకిది? ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా! బిజినెస్ ఎందుకు చేసుకోవటం ఇయన్నీ తలనొప్పి పనులు అన్నట్టు కొంచెం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 to 15 పీపుల్స్ ముందర మాట్లాడారనమాట. ఎట్లా ఐ వాస్ లైక్ ఓకే అన్నా పర్లేదు చూద్దాం. వచ్చిన కాడికి ఏదో వస్తుంది కదా! ఇంకా ఫైనాన్షియల్‌గా ఇంట్లో సపోర్ట్ చేయాలి కదా! చూసుకోవాలి కదన్నా! చూసుకుంటాను అనేసి అట్లా వదిలేసాను. దట్ ఫ్యామిలీ ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీ రీసెంట్‌గా నాకు ఫంక్షన్‌కి వెళ్ళొస్తే అప్పుడు చెప్తుందనమాట. సో, వాళ్ళు లైక్ వాళ్ళలో ఒక పర్సన్ ఉండి అమ్మాయి ఇప్పుడు ఈ వర్క్స్ చేస్తుందా? మాకు వీడియో వచ్చింది.
యూట్యూబ్‌లో వైరల్ అయింది ఆ వీడియో. మాకొచ్చేసరికి ఈ అమ్మాయే కదా అని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళని అడిగితే అవును అని చెప్పారు. చాలా బాగున్నాయి వీడియోస్, బాగా చేస్తుంది ఆ అమ్మాయి. సో, అట్లా చెప్పారనమాట. ఆల్మోస్ట్ లైక్ 4 ఇయర్స్ ముందు వాళ్ళు చెప్పిన మాట, 4 ఇయర్స్ తర్వాత వాళ్ళు చెప్పిన మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునే మాటలవ్వచ్చు, లైక్ అప్పుడు ఏం చేయగలదని, "అమ్మాయి ఇంత ఇంత దూరం వచ్చిందా" అన్నట్టు. సో, లైక్ అది నేను సక్సెస్ అని చెప్పను గానీ, వన్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట. జస్ట్ ఒక స్టెప్ ఆఫ్ సక్సెస్ అంతే. సో, అట్లాగా నేను చాలా మంది చాలా మాటలన్నారు. ఏదేదో మాట్లాడారు. గాజులు చేసుకుంటుందా, ఆ బ్రాస్లెట్లు చేసి కూడా పూసలు అల్లుకుంటుంది. చాలా మాట్లాడారు. సో, అవన్నీ నేను తీసి పక్కన పెట్టేసి, నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ పోతున్నా. సో, ఆటోమేటిక్‌గా ఆ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేది వచ్చిందనమాట. సో, అది నేను కాన్స్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. లైక్ ఇంతకుముందు ఎట్లా చేసేదాన్నంటే, కన్సిస్టెన్సీ అనేది నాకు ఉండేది కాదనమాట. ఏదో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అదొకటి, ఇదొకటి ఏదో ఒకటి హెల్త్ రిలేటెడ్ అట్లా స్టాప్ అయ్యి ఒక 2 మంత్స్ కాన్స్టెంట్‌గా ఉంటూ 1 మంత్ మొత్తం పోవటం అట్లా ఉండేది. బట్ నేనేంటంటే, నేనొక అమ్మాయిని. ఇప్పుడు నాకు 25 ఇయర్స్ అనమాట. సో, మోస్ట్‌లీ నాకు ఇస్తే ఒక 1 ఇయర్ టైమ్ ఇస్తారేమో మ్యారేజ్ ఇవన్నిటికి ముందట. సో, ఈ గ్యాప్‌లో నేను బిల్డ్ చేసుకోవాలి అని కాన్స్టెంట్‌గా పట్టుబట్టి 30 డేసు ఐ లెఫ్ట్ మై సెల్ఫ్ కేర్, ఫ్యామిలీ, ఆ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు, అన్నిటిని కాల్స్, గీల్స్ అన్ని పక్కన పెట్టి ఒక 30 రోజులు కష్టపడ్డాను. సో, నౌ ద రిజల్ట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్ లిటరల్లీ. సో, నేనేం చెప్తానంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈ కామెంట్స్‌ని అసలు పట్టించుకోవద్దు. మీకు ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వస్తే డిలీట్ చేసేయండి. వాటిని అలా డిలీట్ చేస్తున్నాను, వాటిని మైండ్‌లో ఉంచుకొని డిలీట్ చేసామని పట్టించుకోవద్దు. సో, హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ లైక్ నేను మీతో మాట్లాడితే కొంచెం బాగుంటది అనుకుంటున్నాను. రియల్లీ సారీ టు గైస్. బికాజ్ ఏంటంటే నాకు అంత టైం నేను పెట్టలేకపోతున్నా. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. నాకు ఓన్లీ అమ్మ ఒకటే హెల్ప్ చేస్తారనమాట. అంటే ఈ వర్కింగ్ విషయంలో. సో, తన దగ్గర నేను హెల్ప్ తీసుకుంటాను. ఒక 2 థింగ్స్‌కి అయితే హెల్ప్ తీసుకొని మిగిలినన్నిటిని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు అది అవ్వట్లేదు ఎవరితో మాట్లాడటం. సో, ఈ ఆర్డర్స్ తీసుకోవాలా, ఈ గ్యాప్‌లో మళ్ళీ మీతో మాట్లాడడం అంటే నాకు అవ్వదు కదా! సో, హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో, యాహ్! ఇఫ్ ఎనీవన్ వాచింగ్ దిస్ ఈస్ ఫీలింగ్ లైక్ గివింగ్ అప్, ప్లీజ్ డోంట్. లైక్ యువర్ డ్రీమ్ విల్ టేక్ టైమ్ బట్ ఇట్ విల్ కమ్ ట్రూ ఇఫ్ యూ స్టే కన్స్టెంట్ అండ్ హోప్ అయితే అసలు లాస్ అవ్వద్దు హోప్‌ని. లైక్ కంటిన్యూ చేయండి. మధ్యలో ఒక 2, 3 సార్లు అటు పడి లేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. కంటిన్యూ చేయండి. సో, గైస్ థ్యాంక్ యూ టు ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ ఆల్వేస్. ఫర్ మోర్ అప్డేట్స్, రీస్టాక్ అలర్ట్స్ అండ్ సెల్ఫ్ కేర్ జర్నీ వీడియోస్, subscribe to my channel and follow me on both Insta and YouTube. Let's grow together mentally, financially. సో, హోప్ మీకైతే అర్థమైందని అనుకున్నా. సో, ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ వల్ల అట్లీస్ట్ 1% చేంజ్ అయినా నాకు అదే చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ లైక్ ఐ గాట్ నిన్న ఒక్కరోజు అనుకుంటా 5 మెసేజెస్ వచ్చాయన్నమాట నాకు. మీ వీడియోస్ చాలా మోటివేషన్‌గా ఉన్నాయి. మేము చాలా ఇయర్స్ ముందు ఆపేసాము. మళ్ళీ స్టార్ట్ చేస్తాము. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి. సో, లైక్ నేను ఒక్క పర్సన్ కోసం ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ వీడియో తీస్తున్నా. ఆ ఒక్క పర్సన్ కాస్త ఇప్పుడు 4, 5 పర్సన్స్ అయ్యారనమాట. అదే నాకు చాలా హ్యాపీ. చాలా మోటివేషను. సో, మీకు గాని ఇది బాగుంది, వీడియోస్ బాగున్నాయి, మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి అని మీరు ఫీల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బిఫోర్ స్టాపింగ్ మై వీడియో, థ్రెడ్ బ్యాంగిల్స్ క్లాసెస్ చాలా మంది అడిగారు, అందుకని అప్లోడ్ చేశాను. చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. హోప్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు చూడండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. సో, ఇంకా అంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో, మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని సెల్ఫ్ కేర్ తీసుకోవడం, ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ మెయింటైన్ చేయండి. ఓకే దెన్ బాయ్.